సో వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి ఏవైతే ఆ పోస్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేస్తారు. ఇలా భర్తీ చేసేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో బందీగా అయిపోయి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే టికెట్ ఇస్తా ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే పదవులు ఇస్తా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకేమో వాళ్ళని వెన్ను నుంచి తంతా ఉన్నారు. దాని ద్వారా ఏమవుతా ఉందంటే అసలైనటువంటి కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది. పార్టీ కోసం పనిచేసినటువంటి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటుంది. ఇది మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆ ఓటమి ఆయన ఓడిపోయిండు, ఈయన ఓడిపోయిండు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు గెలిచిపోయిండు. ఇది ఆయన దృష్టి కూడా వచ్చిందన్నటువంటి మరి దీన్ని ఎట్లా పునఃసమీక్షించుకుంటారు? రేపు జరగనున్నటువంటి కొన్ని నియామకాలు ఉన్నాయి, నియోజకవర్గాల స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, ఆయా జిల్లా స్థాయిలలో కానీ. మరి ఇటువంటి కనుక మళ్ళీ కనుక ఇటువంటి రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బొంద వాళ్ళు తోముకున్నటువంటి వాళ్ళే అవుతారు.